తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాపుల యజమానులు చికెన్ ధరల నియంత్రణ విషయంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో పలు చోట్ల చికెన్ షాప్స్ క్లోజ్ చేశారు. పౌల్ట్రీ ఫామ్ల యజమానులు నిర్ణయించే ధరలకు, రిటైల్ షాపుల్లో విక్రయించే ధరలకు మధ్య పొంతన ఉండటం లేదని, దీనివల్ల తాము నష్టపోతున్నామని రిటైలర్లు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1న చికెన్ షాప్ మూసివేత ప్రకటించింది తెలంగాణ చికెన్ షాప్ అసోసియేషన్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు చికెన్ షాప్ బంద్లు అయితే కొనసాగుతుంది. ఇక ముఖ్యంగా హైదరాబాద్లో చూసుకున్నట్లయితే కూడా ఇప్పటికే 40 నుంచి 60% వరకు అయితే చికెన్ షాప్స్ అయితే క్లోజ్ చేసి ఉంచారు. ఇంకొన్ని చోట్ల అయితే కొన్ని షాప్స్ అయితే ఓపెన్ చేసి అయితే ఉన్నాయి. ప్రజెంట్ మనం యూసఫ్గూడలో కూడా ఉన్నాము. అయితే చాలా వరకు అయితే చికెన్ షాప్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. కానీ కొన్ని చోట్ల స్నేహ చికెన్కి సంబంధించిన అవుట్లెట్స్ కావచ్చు, అలాగే కొన్ని చిన్న షాప్స్ కూడా ఓపెన్ చేసి అయితే ఉండడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కూడా ఈ రోజు అయితే చికెన్ షాప్ బంద్ అనేది కూడా మార్జిన్ అంటే ప్రాఫిట్ ఆఫ్ మార్జిన్ విషయంలో అయితే పౌల్ట్రీ కంపెనీల తీరును నిరసిస్తూ అయితే ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు చికెన్ షాప్ యజమానులు. అదే విధంగా చూసుకున్నట్లయితే కూడా చికెన్ షాప్ల యజమానులు అయితే పౌల్ట్రీ కంపెనీ నుండి వచ్చే కమిషన్ అలాగే మార్జిన్ తమకు గిట్టుబాటు కావడం లేదని కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. గతంలో కిలో చికెన్పై 35 నుంచి కూడా 45 వరకు అయితే ఉండే మార్జిన్ ప్రస్తుతం అయితే కేవలం 16 నుండి 17 రూపాయల వరకే పడిపోయిందని కూడా తెలంగాణ చికెన్ అసోసియేషన్ ప్రతినిధులు అయితే చెబుతున్నారు. కొన్ని చోట్ల అయితే ఇదైతే 5 నుంచి 10కి కూడా పడిపోయిందని అయితే ఆరోపిస్తున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా తమకు కిలోకి కనీసం 30 నుంచి 40 రూపాయల వరకైనా సరే మార్జిన్ ఇవ్వాలని కూడా వారైతే డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నది కూడా గతంలో గత 20 ఏళ్ళుగా కూడా కంపెనీలు ఇచ్చే కమిషన్ పెరగలేదని, కానీ షాపు అద్దెలు, కరెంట్ బిల్లులు, కార్మికుల జీతాలు, అదేవిధంగా గతంలో 5,000కు ఉంటే ఇప్పుడైతే ఇక 25,000 వరకు కూడా ఉన్నాయి. కాబట్టి భారీగా పెరిగాయని వారైతే వివరిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా అంటే ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్ దగ్గర అయితే హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర అయితే రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాప్ల యజమానులు అయితే భారీగా నిరసన అయితే చేపట్టడం జరిగింది. హైదరాబాద్తో పాటు వరంగల్, కరీంనగర్ వంటి నగరాల్లో కూడా సుమారుగా 2.5 లక్షల షాపులు అయితే మూతపడ్డాయి. ఈ రోజు పౌల్ట్రీ కంపెనీలు దిగి వచ్చి మార్జిన్ పెంచే వరకు కూడా ప్రభుత్వం జోక్యం చేసుకునే వరకు షాపులు తెరవబోమని కూడా చికెన్ అసోసియేషన్ అయితే స్పష్టం చేయడం అయితే జరిగింది. దీనివల్ల హోటళ్లు, రెస్టారెంట్లకు కూడా చికెన్ సరఫరాపై అవకాశం కూడా ఉంది. అలాగే చికెన్ దొరకపోవడం వల్ల మార్కెట్లో మటన్, చేపల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉందని కూడా నిపుణులు అయితే భావిస్తున్నారు. ఇక కోడిగుడ్డు ధరలు మాత్రం ఎగుమతులు నిలిచిపోవడంతో స్వల్పంగా తగ్గుముఖం పడ్డాయి. ప్రస్తుతం ఒక కోడిగుడ్డు ధర వచ్చి కూడా 5 రూపాయల వరకు అయితే పలుకుతుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా హైదరాబాద్లో ఇప్పటికే దాదాపుగా 40% పైగా అయితే షాప్స్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల మాత్రం స్నేహ ఫ్రెష్ చికెన్కి సంబంధించిన అవుట్లెట్స్ మాత్రం ఓపెన్ చేసి ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా నిరసన వ్యక్తం చేసే వాళ్ళంతా కూడా దీనిపైన కూడా కొంతవరకు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే మార్జిన్ విషయంలో తమకి స్నేహ ఫ్రెష్ చికెన్తో పోల్చుకున్నట్లయితే కూడా మార్జిన్ విషయంలో తమకి అన్యాయం జరుగుతుందని కూడా చికెన్ సెంటర్కి సంబంధించిన యజమానులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఈ రోజు అయితే బంద్ని అయితే కొనసాగిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో ప్రియాంక, HM TV.